హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు పూర్ణం బూరెలు ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి నా రెసిపీ ట్రై చేసి చూడండి. ముందుగా పప్పులు అనేటివి నానపెట్టుకోవాలండి. 2 hours ముందుగా నానపెట్టుకోవాలి. 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక ముందుగా మినపప్పుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ బరక అనే మాట ఉండకూడదు. చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవద్దండి. ఫైనల్ గా నేను చెప్తాను ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, ఏ ప్యాటర్న్ రావాలి అనేది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రైస్ అంటే మామూలు రేషన్ రైస్ కానీ లేదంటే సోనా మసూర్ అయినా సరే. అస్సలు ఉప్పుడు బియ్యం ఎక్కడ వాడకండి. ఉప్పుడు బియ్యం వాడితే మీకు క్రిస్పీనెస్ అనేది రాదు. వాడితే రేషన్ బియ్యం కానీ లేదంటే మసూర బియ్యము యాడ్ చేసుకొని మరీ ఎక్కువ సాఫ్ట్గా లేకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి. బియ్య పిండిని ఈ విధంగా నేను చూపించే విధంగా కొద్దిగా బరక ఉండాలి. ఇప్పుడు పైన రెడ్డిష్ గా పూర్ణం బూరెలు రావాలంటే 1 స్పూన్ షుగరు అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా పిండి అంతా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 hour ముందుగా నానపెట్టుకున్న శనగల్ని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. శనగలు తీసుకుంటున్నాం కదా, 1 కప్కి 2-3 cups వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. 2 to 3 విజిల్స్ రావాలండి. ఆలోపు మనము స్వీట్నెస్ కోసము ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నా. తురుంపెట్టెతో ఈజీగా బెల్లంని తీసుకోవచ్చండి. ఎలా అంటే మామూలుగా పాకం పట్టుకుంటారు, నేనైతే తురుముతో చాలా ఈజీ ప్రాసెస్ తో చేసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు స్వీట్ కావాలి, బెల్లం దేనికైనా యూస్ చేయాలంటే ఈ విధంగా ఫాస్ట్ గా తురుముకోవచ్చండి. ఇప్పుడు స్టీమ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ శనగలు అనేది సాఫ్ట్ గా కుక్ అయ్యాయి. వీటినంతా వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ పట్టుకుందాము. నేను వేడిపైనే శనగలు అలాగే తురుము పెట్టుకున్న బెల్లంని, శనగలు సగము అలాగే తురుము పెట్టుకున్న బెల్లంని సగము మిక్సీ పట్టుకుంటున్నాను. మీకు వేడిపైనే మిక్సీ పట్టుకుంటే ఏ కన్సిస్టెన్సీ వస్తుందో మీకు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. వేడిపైన పట్టుకోవడం వల్ల ఈ విధంగా మాయిశ్చరైజర్ గా మరీ లూజ్ ప్యాటర్న్ అయితే అసలు రాదండి. సో మీకు ఈ విధంగా ఉంటే మీకు ఉంటలు అనేది సరిగా రావు. కాబట్టి శనగలు చల్లారిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని మిగిలిన శనగలు అలాగే తురుము పెట్టుకున్న బెల్లము అలాగే 3 ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్ లోకి తీసుకున్నానండి. పూర్ణం అంతా ఈ విధంగా ఉంటలు చేసుకొని ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఉంటలు చేసుకోండి. చిన్నగా లేదంటే మీకు నచ్చిన విధంగా ఉంటలు అనేటివి చేసుకొని ప్లేట్ లో పెట్టుకోండి. నేను మిక్సీ డైరెక్ట్ గా పట్టేస్తున్నానండి. నేను ఇక్కడ పూర్ణాలు చూడండి ఉంటలకు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తున్నాను. దానివల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. అంటే కొంతమంది అనుకుంటారు కొద్దిగా లూజ్ ప్యాటర్న్ వచ్చింది కదా, ముద్దలు ఉంటే బ్రేక్ అయిపోతాయేమోని. అలాంటి బాధ ఏం లేదు. ఇప్పుడు పిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇడ్లీ ప్యాటర్న్ ఈ విధంగా ప్యాటర్న్ అనేది మనకు ఉండాలి. ముందుగా మనము ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని పూర్ణం అనేది బూరెలు వేసుకోవాలి. పూర్ణం వేసుకొని స్పూన్ తో గానీ లేదంటే చేత్తో గానీ పిండిలో ముంచుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్ణం అనేది ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసిన తర్వాత తీసుకోవాలండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను. నేను చేసిన మిస్టేక్ మీరు అసలు చేయకండి. అది మీకు చూపించడానికే నేను ఆ మిస్టేక్ చేశాను. ఇప్పుడు పూర్ణం బూరెలు అనేది విడివిడిగా తనిగా వేసుకొని ఈ విధంగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు
డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కానీ నేను డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి ఎక్స్ట్రా బూరెలు వేయటం వల్ల 2 అతకపోయాయి. నేను గరిటెతో బ్రేక్ చేశానండి. మీరు ఈ విధంగా బ్రేక్ చేయకండి. ఎందుకంటే బ్రేక్ చేయటం వల్ల మనకి బూరెల్లో ఉండే పూర్ణం అంతా బయటొచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. బ్లాక్‌గా వచ్చేస్తుంది. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనే మీకోసమే ఈ మిస్టేక్ చేసి మరీ చూపించాను. చూడండి ఈ పూర్ణము. సో, మీరు పూర్ణం బూరెలు వేసేటప్పుడు కొన్నిగా వేసుకొని అలాగే ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసినా పర్వాలేదు. లేట్ ప్రాసెస్ అయినా పర్లేదు. మంచిగా చేసుకొని తినొచ్చండి. ఈ బూరెలు అనేటివి చాలా క్రిస్పీగా, సాఫ్ట్‌నెస్‌గా, స్వీట్‌నెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే కాదండి 2-3 డేస్ నిల్వ అనేది ఉంటుంది. అసలు పాడైపోవు. ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తది. పైన అయితే క్రిస్పీగా లోపల స్వీట్‌గా చాలా అంటే చాలా బాగుంది. కమ్మగా పిల్లోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే ఎంత బాగా ఇష్టంగా తింటారండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. నాకైతే రౌండ్‌గా వచ్చాయి. మీకు చూపివ్వడానికే ఎలాంటి మిస్టేక్ చేయకూడదనేసి నేను మిస్టేక్ చేసి మరీ మీకు చూపించాను. ఇంతకుముందు నాగరికతలో అంట పూర్ణం బూరెల్లో హోలేసుకొని నెయ్యేసుకొని తినేవాళ్ళంట. నేను ఈ రెసిపీ ట్రై చేశాను. హోలేసుకొని నెయ్యి తింటంటే చాలా అంటే చాలా బాగుందండి. అంత ఇష్టంగా తిన్నానంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చిందో నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మిస్ అవ్వకండి. మరిన్ని వీడియోస్ చేసి పెడతాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ పూర్ణం బూరెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.